ఆ సీఐ సీఎంతోనే పెట్టుకున్నాడు. తన పరువుకు భంగం కలిగించారని ఏకంగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీస్ పంపించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ సీఎం చంద్రబాబు అయితే ఆ అధికారి పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య. అసలేం జరిగిందంటే వివేక హత్య సమయంలో పులివెందుల సీఐగా శంకరయ్య పనిచేశారు. ఆ హత్య కేసులో దర్యాప్తు జరిగిన తీరుపై చంద్రబాబు అప్పట్లో పలు ఆరోపణలు చేశారు. సీఐ సమక్షంలోనే కొందరు ఆధారాలు చెరిపేశారంటూ విమర్శలు చేశారు. దీనిపైనే శంకరయ్య చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించారు. చంద్రబాబు తనపై దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు 1,45,00,000 చెల్లించాలని కోరారు. అంతేకాకుండా అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా శంకరయ్య డిమాండ్ చేశాడు. ఇదిగో ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక సీఐ ఏకంగా సీఎంకే నోటీసులు పంపించడం మేమెప్పుడూ చూడలేదు అని అవాకవుతున్నారు. కొందరికి ఇది ఇంట్రెస్టింగ్ గా అనిపించినా మరికొందరు ఈ నోటీసుల వ్యవహారం ఎక్కడి దాకా వెళుతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.